ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మతులు వైసీపీ పడవల తొలగింపు ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనుల గురించి ఆరా తీశారు. వైసీపీ నేతలు కుట్ర పన్ని ప్రకాశం బ్యారేజ్ ని ధ్వంసం చేయాలని ప్లాన్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం మేనలుడు కోమటి రామ్మోహన్ గా తేలింది. ఇక ఈ కుట్రపై ఇప్పటికే పోలీసులు సమగ్ర దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు రామ్మోహన్ ఉషాద్రిని పోలీసులైతే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మతులు వైసీపీ పడవల తొలగింపు ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనుల గురించి ఆరా తీశారు. వైసీపీ నేతలు కుట్ర పన్ని ప్రకాశం బ్యారేజ్ ని ధ్వంసం చేయాలని ప్లాన్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం మేనరుడు కోమటి రామ్మోహన్ గా తేలినట్లుగా చెప్పారు. ఇక ఈ కుట్రపై ఇప్పటికే పోలీసులు సమగ్ర దర్యాప్తు అయితే మొదలుపెట్టారు. మరోవైపు రామ్మోహన్ ఉషాద్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పద్మ, ఇప్పటికే వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి కొద్దిగా తగ్గుతూ ఉంది. ఉదయం వరకు కూడా ఉదయం 9 గంటల వరకు కూడా 4 లక్షల క్యూసెక్ వాటర్ ప్రకాశం బ్యారేజ్ లో పారుతున్న నేపథ్యం ఉంది. అయితే దిగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరుతో కలిపి అయితే ఇప్పటికే దాదాపు 1 లక్ష వరకే కూడా క్యూసెక్ వాటర్ ప్రకాశం బ్యారేజ్ లో తగ్గినట్టు తాజాగా సమాచారం ఉంది. అంతేకాకుండా సాయంత్రం వరకు కూడా ఇంకొంతవరకు కూడా మెరుగుపడేటువంటి మెరుగుపడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇటు పులిచింతలు కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం, చూరాలి ఈ ప్రాజెక్టులకు ఉన్నటువంటి ఏదైతే వరద నీరు ఉందో అక్కడ ఆ వరద నీరుని వాళ్ళు కూడా వరద నీరు అక్కడ కూడా వాళ్ళ గేట్లు మూసివేయడంతో పాటు కొంతవరకు ప్రకాశం బ్యారేజీకి పోటు తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మిగిలినటువంటి వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం పూర్తి స్థాయిలో కృష్ణా నది నుంచి కొంత కింద లోతట్టు సముద్రానికి విడుదల చేస్తుందో చూసాము. ఇక్కడ వరదలు మొదలైనప్పటి నుంచి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వాటర్ అంతా కూడా కృష్ణా నుంచి లోతట్టు ప్రాంతాలకి తరలించడం కూడా చూస్తున్నాం, సముద్రాన్ని తరలిస్తూ చూస్తున్నాం. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటికప్పుడే అప్రమత్తం చేయటం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే వరద ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయి పునరావాస కేంద్రాలకు తరలించడం, అక్కడి నుంచి వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించడం, కొద్ది రోజుల పాటు వాళ్ళ పునరావాస కేంద్రాలు ఉండేగా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా చేపట్టింది. లంక గ్రామాల్లో వస్తున్నటువంటి వరద ఏదైతే ఉందో అంటే ఇప్పటికీ సముద్రం నీటిని విడుదల చేసిన నేపథ్యంలో కూడా ఇంకా లంక గ్రామాల్లో పూర్తిగా వరద నుంచి ముప్పబారి నుంచి బయటపడినటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి. వాటిని కూడా కొద్ది రోజుల్లో మొత్తం తగ్గిన తర్వాత లంక గ్రామాలన్నింటినీ కూడా మరొకసారి పరిశీలించడమే కాకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున పంట నష్టం అంచనా వేశారు. అదేవిధంగా ఆస్తి నష్టానికి సంబంధించిన కూడా కేంద్ర బృందం కూడా ఇప్పటికే ఒక అంచనాకు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 కోట్ల రూపాయలు కూడా ఏపీకి పెట్టుబడులు కూడా ఇచ్చిన నేపథ్యం చూస్తున్నాం. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే కనుక రానున్న 2 రోజుల్లో పూర్తి స్థాయిలో వరదల నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడే నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా కృష్ణా నదికి వస్తున్నటువంటి నీటిని కూడా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.